వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరంటే ఒక ప్రభంజనం. అధికారంలో ఉన్న లేక ప్రతిపక్షంలో ఉన్న ఆయన చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ చాలా జోరుగా సాగుతోంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటనలు. ముఖ్యంగా ఆయన పదే పదే లండన్ వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? కేవలం కుటుంబ సభ్యులను కలవడానికే ఆయన వెళ్తున్నారా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా, లేక న్యాయపరమైన చిక్కుల నుంచి ఉపశమనం పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా? అసలు కోర్టులో ఏం జరుగుతోంది? సిబిఐ ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో ఉంటుంది. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఓటమి తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం సహజం. కానీ జగన్ గారి విషయంలో పరిస్థితి వేరు. ఆయనపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, సిబిఐ మరియు ఈడీ విచారణలు ఆయన ప్రతి అడుగును కూడా నియంత్రిస్తూ ఉన్నాయి. జగన్ విదేశాలకు వెళ్లాలి అంటే ప్రతిసారి కూడా నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణ ప్రక్రియ కాదు. ఆయన పాస్పోర్టు కోర్టు ఆధీనంలో ఉంటుంది. కాబట్టి పర్యటనకు సంబంధించిన ప్రతి వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలి. ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడ ఉంటారు, ఎప్పుడు తిరిగి వస్తారు అనే అంశాలపైన స్పష్టత ఇవ్వాలి. ఇటీవల ఆయన లండన్ వెళ్లడానికి అనుమతి కోరినప్పుడు ఆయన బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, కేసు విచారణ ఆలస్యం అవుతుందని దర్యాప్తు సంస్థలు వాదించాయి. కానీ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూ కోర్టు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. వైఎస్ జగన్ కుమార్తెలు లండన్ లో చదువుతున్నారు. తండ్రిగా వాళ్లను చూడడానికి వెళ్లడం సహజమైన విషయమే. కానీ రాజకీయ ప్రత్యర్థులు దీన్ని మరో కోణంలో చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసుల విచారణ వేగవంతం అవుతుందన్న భయం ఏమైనా ఉందా అని విమర్శకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు కూడా జగన్ తో పాటు విదేశీ పర్యటనలపై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు జగన్ కు అత్యంత ఆప్తమిత్రుడు మాత్రమే కాదు, ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చూసే వ్యక్తిగా పేరుంది. సో వీరిద్దరూ విదేశాలకు వెళ్లడం వెనుక ఆస్తుల రక్షణ లేదా ఇతర ఆర్థిక లావాదేవీల సర్దుబాటు ఉందనే ఆరోపణలు తెలుగుదేశం మరియు జనసేన నాయకుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పార్టీ ఘోర పరాజయం పాలైన సమయంలో అధినేత ప్రజల మధ్య ఉండకుండా విదేశాల్లో గడపడం కార్యకర్తలకు అంతలా రుచించడం లేదు అనే వార్తలు కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా, లేక కొంతకాలం మౌనంగా ఉండి తిరిగి కొత్త వ్యూహంతో వస్తారా అన్న సందేహాలు వారిని వేధిస్తూ ఉన్నాయి. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓటమి తర్వాత విదేశాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్ పైన ఉన్న కేసుల తీవ్రత దృష్ట్యా ఆయన పర్యటనలు ఎప్పుడు కూడా చర్చనీయాంశంగా ఉంటాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఈడీ అటాచ్మెంట్స్ పాత్ర కూడా చాలా కీలకం. జగన్ ఆస్తుల కేసులో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే తాత్కాలికంగా అటాచ్ చేసింది. సో ఈ కేసుల నుంచి బయటపడటం జగన్ కు ఒక పెద్ద సవాలు. విదేశీ పర్యటనల సమయంలో ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు అన్న దానిపై కూడా నిఘా సంస్థలు కన్నేసి ఉంచుతాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విదేశీ పెట్టుబడుల కోసం వెళ్లినప్పుడు ఇలాంటి విమర్శలే వచ్చాయి. కానీ ఇప్పుడు అధికారం లేకపోవడంతో ఆ విమర్శల తీవ్రత పెరిగింది అంతే. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఒక మొండి పట్టుదల గల నాయకుడు. ఆయన జైలుకు వెళ్లినప్పుడు కూడా లొంగలేదు. ఇప్పుడు ఓటమికి భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటారని భావించడం తొందరపాటే అవుతుంది కదా. అయితే న్యాయపరమైన చిక్కులు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి అన్నది నిజమే. కోర్టు ఆర్డర్ కాపీలను పరిశీలిస్తే ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు ప్రతి వారం తన అడ్రస్ మరియు ఫోన్ నంబర్లను దర్యాప్తు సంస్థలకు మెయిల్ చేయాలనే షరతులు కూడా ఉన్నాయి. సో ఇది ఒక రకంగా ఆయనపై ఉన్న నిఘాను సూచిస్తుంది. ఇక రాజకీయంగా చూస్తే జగన్ తన కుటుంబంతో గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను పొంది తిరిగి వచ్చి పార్టీని ఎలా పునర్నిర్మించాలి అన్న దానిపైన దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. చరిత్రను గమనిస్తే మనం జగన్ పర్యటనల డేటా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో కంటే అధికారంలో లేని సమయంలోనే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ట్రోల్స్ చూస్తుంటే జగన్ లండన్ పర్యటన ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయింది. ప్యాలెస్ వదిలి బయటకు రారు అనే విమర్శ నుంచి దేశం వదిలి వెళ్తున్నారు అనే విమర్శ వరకు ఆయన ప్రయాణం సాగింది. కానీ వాస్తవానికి ఆయన ప్రతిసారి కూడా కోర్టు అనుమతితోనే వెళ్తూ ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం. చట్టపరంగా ఆయనకు హక్కు ఉన్నప్పటికీ నైతికంగా మరియు రాజకీయంగా అది ఆయనకు ఇబ్బందికరంగా మారుతోంది. అండ్ ఇక విజయసాయి రెడ్డి గారి పాత్ర గురించి మాట్లాడుకుంటే ఆయన జగన్ నీడలా ఉంటారు.
కేసుల్లో కూడా ఇద్దరు సమానంగా పోరాడుతూ ఉన్నారు. వారిద్దరి మధ్య ఏదైనా విభేదాలు వచ్చాయా అనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తాయి. కానీ విదేశీ పర్యటనల ప్రణాళికలు చూస్తుంటే వాళ్ల బంధం ఇంకా బలంగానే ఉంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అండ్ ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జగన్ విదేశీ పర్యటనల వెనుక తన పిల్లల భవిష్యత్తుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని సంబంధాలను పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నం కూడా ఉండొచ్చు. చివరగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది అత్యంత క్లిష్ట సమయం అన్నమాట. ఒకవైపు పార్టీని కాపాడుకోవాలి, అలాగే మరోవైపు కోర్టు కేసులను ఎదుర్కోవాలి. సో ఈ నేపథ్యంలో ఆయన లండన్ ప్రయాణాలు ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు నిదర్శనమా లేక రాజకీయ అనిశ్చితికి సంకేతమా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సెన్సేషన్ అవుతుంది. న్యాయపరమైన పోరాటం జగన్ కు కత్తి మీద సాము లాంటిదే. ఆయన ప్రతి కదలికను కూడా ప్రత్యర్థులు భూతద్దంలో పెట్టి చూస్తున్న ఈ సమయంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. జగన్ పదే పదే లండన్ వెళ్లడం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, అది ఒక రాజకీయ ప్రక్రియలో భాగం అన్నమాట. ఆయన తన ప్రత్యర్థులకు చిక్కకుండా తనపై వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొడతారు అనేది చూడాలి. ప్రజలు మాత్రం నిజానిజాలను గమనిస్తూనే ఉంటారు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, కానీ నాయకుడు తన క్యాడర్ కు ఇచ్చే భరోసా మాత్రం అత్యంత ముఖ్యం అన్నమాట. సో జగన్ తన పర్యటనల ద్వారా ఆ భరోసాను కోల్పోతున్నారా లేక తన శక్తిని పుంజుకుంటున్నారా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. న్యాయస్థానం విధించే షరతులు, సిబిఐ వేసే ప్రశ్నలు, ప్రత్యర్థుల విమర్శలు, వీటన్నిటి మధ్య జగన్ తన పంతాను ఎలా కొనసాగిస్తారు? ఆయన లండన్ లో పర్యటనల వెనుక ఉన్న మిస్టరీ వీడాలి అంటే ఆయన తిరిగి వచ్చిన తర్వాత చేసే రాజకీయ కార్యాచరణను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఇదొక కీలకమైన మలుపు. ఆయన చేసే ఈ ప్రయాణాలు ఆయనను విజయపథంలో నడిపిస్తాయా లేక మరింత ఇబ్బందుల్లోకి పెడతాయా అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పుదారులు కాబట్టి నాయకులు తమ ప్రతి చర్యకు కూడా జవాబుదారీగా ఉండాలి. జగన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. సో ఈ విశ్లేషణను బట్టి చూస్తే జగన్ పర్యటనల వెనుక కుటుంబపరమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయపరమైన ఒత్తిడి మరియు న్యాయపరమైన ఆంక్షలు ఆ పర్యటనల ప్రాధాన్యతను మారుస్తూ ఉన్నాయి. అండ్ జగన్ మౌనం వెనుక ఉన్న ఈ వ్యూహం ఏమిటో ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. బహుశా ఆయన ఒక పెద్ద తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారా లేక పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి సమయం తీసుకుంటున్నారా? సో కారణం ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాత్రం జగన్ చుట్టూనే పరిభ్రమిస్తోంది. ఆయన పర్యటనలు ముగించుకుని వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి. జగన్ తన న్యాయపరమైన పోరాటంలో విజయం సాధిస్తారా లేక ఈ కేసులు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయా అనేది ఒక ఉత్కంఠభరితమైన అంశం. ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం జగన్ కు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసే చిన్న పొరపాటు కూడా ప్రత్యర్థులకు పెద్ద అవకాశంగా మారుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలకు వెళ్లడం అనేది చట్టబద్ధంగా ఆయనకున్నటువంటి హక్కు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఆయన తన బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేదే అసలు సిసలైన పరీక్ష. సిబిఐ మరియు ఈడీ సంస్థలు తమ విచారణలో భాగంగా పెట్టే అడ్డంకులు సహజమే అయినా వాటిని అధిగమించి ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. విజయసాయి రెడ్డి వంటి సీనియర్ నాయకుల మద్దతు ఆయనకు ఎంతవరకు అండగా ఉంటుందో కూడా గమనించదగ్గ విషయం. సో మొత్తానికి జగన్ లండన్ పర్యటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిరంతర చర్చకు తెరలేపాయి. ఆ చర్చకు ముగింపు ఎక్కడో జగన్ తన చర్యల ద్వారానే చూపాల్సి ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే జగన్ ఎదుర్కొంటున్న సవాళ్లు సామాన్యమైనవేమీ కావు. ఒకవైపు అధికారాన్ని కోల్పోవడం అండ్ మరోవైపు కేసుల విచారణ వేగవంతం కావడం ఆయనను ఇరకాటంలో పడేస్తున్నాయి అన్నది మాత్రం వాస్తవం. సో ఇలాంటి సమయంలో విదేశీ పర్యటనలు ఆయనకు కొంత ఉపశమనాన్ని ఇస్తాయేమో, కానీ రాజకీయంగా మాత్రం నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది అనే అవకాశం అయితే ఉంది. కానీ ఆయన కేడర్ ఆశించేది పోరాటాన్ని, పలాయనాన్ని కాదు. కాబట్టి జగన్ తన వ్యూహాన్ని మార్చుకుని ప్రజల మధ్యకు వస్తారా లేక ఇలాగే విదేశీ పర్యటనలతో కాలం గడుపుతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. కోర్టు అనుమతులు రావడం ఒక విజయమే అయినా ప్రజల అనుమతి పొందడం అంతకంటే ముఖ్యం. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటమే ఇప్పుడు జగన్ ముందున్న తక్షణ లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్య సాధనలో ఆయన లండన్ పర్యటనలు ఎంతవరకు దోహదపడతాయో వేచి చూడాల్సిందే. అండ్ చివరిగా జగన్ రాజకీయ ప్రయాణం ఎప్పుడు కూడా ఒక సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక లోతైన ఆలోచన ఉంటుందని ఆయన అభిమానులు బలంగా నమ్ముతారు. అదే సమయంలో ఆయన చేసే పనులన్నీ కూడా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే అని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. సో ఈ రెండు వాదనల మధ్య వాస్తవం ఎక్కడో మధ్యలో ఉంటుంది. ఆ వాస్తవాన్ని వెలికి తీయడమే ఒక బాధ్యతాయుతమైన విశ్లేషణ అన్నమాట.
జగన్ లండన్ పర్యటనల వెనుక ఉన్న అసలు రహస్యం ఆయనకు మరియు ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు. కానీ బయటకు కనిపిస్తున్న అంశాలను బట్టి చూస్తే ఆయన న్యాయపరమైన మరియు వ్యక్తిగత కారణాల మధ్య ఒక సమతుల్యతను పాటించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది అర్థమవుతుంది. సో ఈ పోరాటంలో ఆయన విజేతగా నిలుస్తారా లేక పరిస్థితులకు తలగ్గుతారా అనేది కాలమే నిర్ణయించాలి. రాజకీయాల్లో ఆరోపణలు రావడం సహజం, కానీ వాటిని ఎలా ఎదుర్కొంటారు అనేదే ఒక నాయకుడి గొప్పదనం. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ చతురతతో ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి. న్యాయపరమైన పోరాటం మరియు రాజకీయ వ్యూహాల మధ్య జగన్ ప్రయాణం ఒక కత్తి మీద సాము లాంటిదే అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన ప్రతి అడుగులోనూ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ ఆ బాధ్యతను ఎలా నెరవేరుస్తారో చూడాలి. కోర్టు ఆర్డర్లు, సిబిఐ కౌంటర్లు, రాజకీయ విమర్శలు ఇవన్నీ కూడా ఒకవైపు ఉంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరోవైపు ఉన్నాయి. వీటన్నిటిని జగన్ గారు ఎలా సమన్వయం చేసుకుంటారు అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరమైనటువంటి అంశం. జగన్ లండన్ పర్యటనలో చర్చ ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఆయన తిరిగి వచ్చే వరకు, వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చారిత్రాత్మకం కాబోతోంది. అండ్ ఇక జగన్ రాజకీయ భవిష్యత్తు ఈ చట్టపరమైన పోరాటాల ఫలితంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన తనపై ఉన్న మచ్చను తొలగించుకొని తిరిగి క్లీన్ చిట్ తో వస్తారా లేదా అనేది చూడాలి. రాజకీయాల్లో ఏ మలుపైనా కూడా సంభవించవచ్చు, కాబట్టి మనం వేచి చూడటమే ఉత్తమం. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికీ కూడా ఒక చర్చనీయాంశమే. ఆయన ప్రయాణం ఎటువైపు సాగుతుందో కాలమే సమాధానం చెప్తుంది. థ్యాంక్ యూ.